This evening together we are going to taking a different direction, not going to be a message, but we will be studying the scriptures together in particular one subject. ఈరోజు ఒక వర్తమానం వింటలేదు కానీ ఒక ప్రత్యేకమైన విభిన్నమైన కోణములో కొన్ని లేఖనాలు ద్వారా మీకు ఒక సందేశాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. This is a subject that is not very much taught among our assemblies. మన సంఘాల మధ్యలో విరివిగా ప్రకటించబడని ఒక అంశం ఇది. It is a biblical truth that we see throughout the scriptures, but generally speaking, we don't hear much teaching on this particular subject. వాస్తవానికి వాక్యానుసారమైన అంశమైనప్పటికీ బైబిల్ గ్రంథం అంతట్లో ప్రస్తావించబడినప్పటికీ సహజంగా మన సంఘాల్లో ఈ వర్తమానం ప్రకటించబడడం మనం చూడం. So that's a subject of Christian giving. అదేమిటంటే క్రైస్తవులు ఇచ్చే విషయంలో వారి యొక్క దాతృత్వం అని చెప్పాలి. It is a subject that we see throughout the scriptures. ఇది లేఖన గ్రంథములో అంటే బైబిల్ గ్రంథము అంతట్లో కూడా దీని గురించిన వివరాలు ఉన్నాయి. Because of the lack of teaching among us, many Christians do not practice biblical giving. దీని మీద సవివరమైన సందేశాలు లేని కారణాన్ని బట్టి క్రైస్తవులైన మనలో చాలా మంది దీన్ని అనుసరించడం లేదు, అభ్యాసం చేయట్లేదు. I have asked some of the Bible teachers came to visit us, so why don't you teach on this subject? మా యొద్దకు వచ్చిన కొంతమంది బైబిల్ బోధకులను మేము అడిగినప్పుడు మీరెందుకు ఈ అంశం మీద నొక్కి బోధించరు అని అంటే, one brother said, brother, if I teach about giving, they will think I am here for money. ఒకవేళ నేను ఇచ్చే విషయంలో లేకపోతే దాతృత్వం విషయంలో నేను బోధిస్తే ఇక్కడికి నేను డబ్బు కోసం వచ్చానని వారు భావిస్తారు సహోదరుడా అని చెప్పారు. So therefore many people shy away from teaching this subject. చాలా మంది ఈ అంశాన్ని బోధించడానికి సిగ్గుపడతారు ఆ కారణాన్ని బట్టే. Also there are other denominations in the world who take the subject of giving to the very extreme outside of the biblical teaching. మరొక కోణంలో మనం ఆలోచిస్తే మిగతా డెనామినేషన్స్ వారు ఈ అంశాన్ని చాలా విపరీత భావాలకు తీసుకుని వెళ్ళిన కారణాన్ని బట్టి బైబిల్ విరుద్ధంగా వారు బోధిస్తున్న కారణాన్ని బట్టి మన వాళ్ళు దాని జోలికి వెళ్ళడం మానేశారు. So therefore, because of the fear of going to the extreme, assemblies have gone to the other extreme and don't teach at all. వారు విపరీత భావానికి వెళ్ళిన కారణాన్ని బట్టి మన వాళ్ళు అంటే మన సంఘాల వాళ్ళు మరొక విపరీత భావానికి వెళ్ళి అసలు చెప్పడం మానేశారు. This is a study that takes about nearly 2 hours, but we will do it in 30 minutes. ఇది 2 గంటల సమయం పట్టే ఒక ధ్యానం అయినప్పటికీ మనం 30 నిమిషాల్లో ఈ ధ్యానాన్ని మనం ముగిద్దాం. So please stay with me. We will go a little fast today to finish the best we can. మీరు నాతో కలిసి ఉండండి. సాధ్యమైనంత త్వరలో ఈ అంశాన్ని పూర్తిగా వివరించాలని తొందరగా నేను ముగించాలని కోరుకుంటున్నాను. When we read through the Bible, it is very evident, very clear that the giving is a fundamental character of God. బైబిల్ గ్రంథాన్ని మనము నిశితంగా పరిశీలిస్తే ఇవ్వడం అనేది దేవుని యొక్క సహజ సిద్ధమైన లక్షణం. We see this from creation to the coming eternity. అది సృష్టి ఆరంభం నుంచి నిత్యత్వం వరకు కూడా ఉన్న ఒక అంశముగా మనం చూడగలం. In the center of these two time frame, we see the pivotal point, the highest revelation of his giving character by sending his only begotten son, the Lord Jesus Christ. చూడండి, సృష్టి ఆది నుండి నిత్యత్వం వరకు ఉన్న ఆ నిడివిలో మధ్య ప్రభువైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా ఆయన ఎంత అత్యధికంగా మనకి ఇచ్చాడు అనే సంగతి బయలుపరచబడింది. The highest revelation of God's giving character is giving of his only begotten son for our salvation. దేవుడిచ్చే విషయంలో ఆయన తను తాను బయలుపరుచుకున్న ఒక గొప్ప సంఘటన ఏమిటి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని మన రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి పంపించడం, ఇచ్చివేయడం. Not only that, there are God's character is very evident in giving to his people always.
అంతేకాకుండా దేవుని యొక్క లక్షణము ఎక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడుతుందంటే ఆయన ప్రజలకు ఇస్తూనే ఉంటున్నాడు. When God created man, we see this character was transferred to man when he created man. దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు మానవునకు ఆపాదించబడ్డాయి, లేదంటే అతనికి ఇవ్వబడ్డాయి. Mankind has always demonstrated this character throughout all generations, irrespective of religious convictions. చూడండి, మానవ జాతి మతాలకు భిన్నంగా వారు ఈ యొక్క గుణ లక్షణాల్ని అనేక తరతరాలుగా దాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తున్నట్టుగా మనం చూడగలం. Because every human being is God's creation. ప్రతి మానవుడు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు. Some God's characters are transferred into man when we are born into this world. మనం ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుని యొక్క కొన్ని గుణ లక్షణాలు మనకి ఇవ్వబడ్డాయి, ఎందుకంటే మనం దేవుని సృష్టి అయి ఉన్నాం. The character of giving is one of them. దేవుని గుణ లక్షణాల్లో ఒక లక్షణం దేవుని నుండి మనకు వచ్చింది ఏమిటంటే అది ఇవ్వడం. As a matter of fact, we see there are good giving people among the non-Christians, especially in the Western Hemisphere. చూడండి, కొంతమంది క్రైస్తవేతరులు చాలా దాతృత్వంగా ఇవ్వడం మనం చూస్తున్నాం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఇది సంభవిస్తుంది. So we see that character in man in everywhere. ఈ యొక్క లక్షణము ప్రపంచం అంతటా కూడా మానవుల్లో మనకి కనబడుతుంది. But we will come to the scripture now and look what the scripture says about it. ఇప్పుడు మనం లేఖనాల యొద్దకు వద్దాం. మన లేఖనాలు ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. With the limited time, we will quickly go over what does the Old Testament teach about giving. మనకున్న సమయ భావాన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో ఇవ్వడానికి గురించి ఏ విధమైన బోధ ఉందో చూద్దాం. We will also come to the New Testament and look what does it say about giving. నూతన నిబంధనలోని కూడా మనం వద్దాం. ఇచ్చే విషయంలో నూతన నిబంధన ఏం చెప్తుందో కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. The first thought, when we think about giving, the first thought come to our mind is tithe. ఇవ్వడం అనే అంశాన్ని మనము ఆలోచించిన వెంటనే మన మనసులోకి వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే దశమ భాగం. So many people say there is no instruction to give tithe in the New Testament, therefore they don't give. చాలా మంది ఏమంటారంటే కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వాలని ఆజ్ఞ ఏమీ లేదు కాబట్టి మనం ఇవ్వక్కర్లేదు దాని వరకు కూడా ఉన్నారు. So this evening I am not going to give you any percentage, but we will see what the Bible says. ఈ యొక్క సాయంత్రం వేళ మీకు ఏ పర్సెంటేజ్ నేను ఇవ్వను కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. We see that in the patriarchal age, before the law was given, that Abraham gave tithes to Melchizedek, the king of Salem. చూడండి, ధర్మశాస్త్రము రాకముందే పూర్వీకులైన మన పితరుడైన అబ్రహాము మెల్కీసెదెకు తన దశమాంశములు ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. Due to lack of time, we may not read all the scriptures, but I will give you references that we find in Genesis 14, verse 17 and following verses. ఆదికాండం 14వ అధ్యాయం 17 నుంచి కింద భాగం వరకు మనం చదువుకుంటే ఈ వివరాలు రాయబడ్డాయి. నా సమయ భావాన్ని బట్టి రెఫరెన్స్లు మాత్రమే చెప్తున్నాను, అవన్నీ మనం చదవలేము. So giving was practiced by Abraham, at least at the time. అతని అబ్రహాము కాలము నుండే ఇవ్వడం అనే ఈ యొక్క ప్రస్తావన ప్రారంభమైంది, అభ్యాసాత్మకంగా జరిగింది. When we come to the time of Moses, we read in Leviticus 27, verse 30 to 33, that Moses commanded to give tithe of everything to the Lord. లేవికాండం 20వ అధ్యాయం 30 నుంచి కింద వరకు మనం చదివితే దేవుడు మోషే ద్వారా ప్రతి దాంట్లో కూడా ఇశ్రాయేలీయులు దేవునికి దశమాంశములు ఇవ్వవలెనని ఆజ్ఞారూపకంగా రాసిచ్చాడు. When we read in that passage, Leviticus 27:30, verse 31, particular phrase is used, the tithe is the Lord's. చూడండి, 31వ వచనం 27వ అధ్యాయంలో లేవికాండం ఆ చివరి భాగంలో ఒక ప్రత్యేకమైన మాట వాడబడింది,
దశమ భాగము దేవునిది అన్న మాట వాడబడింది. That means all tithe simply belongs to him, the Lord. అంటే దాని భావం ఏంటంటే దశమాంశము అనేది సహజంగానే దేవునిది. If you don't give him what is his, Malachi says we are robbing God. ఒకవేళ దేవునిది మనం దేవునికి ఇవ్వకపోతే మలాకీ గ్రంథంలో ఏమని సెలవు ఇవ్వబడిందంటే మనం దేవుని యొద్ద దొంగిలించున్నామన్న మాట రాయబడింది. Malachi 3, chapter 3, verse 8 to 10 says, if you are not giving the tithe that belongs to him, we are robbing him. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగంని మనం చూస్తే దేవునిది దేవునికి ఇవ్వని కారణాన్ని బట్టి మనం దేవుని యొద్ద దొంగిలించున్నాం అన్న మాట స్పష్టంగా రాయబడింది. We don't have to give it to him, it belongs to him. మనము ఆయనకి ఏది ఇవ్వట్లేదు, ఆయనది ఆయనకి ఇస్తున్నాం. So if you don't give him what belongs to him, we are robbing him, says Malachi. మలాకి ఏం చెప్తున్నాడంటే దేవునిది దేవునికి ఇవ్వకపోవడం వల్ల మనం దేవుని యొద్ద దొంగిలించున్నామన్న సంగతి మలాకి చెప్పాడు. When we come to the under the law that was given to Israelites, I want to really look at this one. What did the Israelites do during their lifetime? ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞను నేను ఎంతో ప్రస్ఫుటంగా మీరు చూడాలని ఆశపడుతున్నాను. వారి జీవితంలో దేవునికి వారు ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఉన్నారు అన్న సంగతి చూద్దాం. First of all, tithe belongs to the Lord and Israelites gave it to God, they gave it to him. మొట్టమొదటి అంశం ఏంటంటే దశమాంశం అనేది దేవునిది, ఇశ్రాయేలీయులు అది దేవునికి అర్పించారు. Number 2, there were free will offering above and over tithes. చూడండి, స్వేచ్ఛార్పణలు కూడా ఉండేవి. అవి దశమాంశముకు బయట లేకపోతే పైగా ఇవ్వబడేవిగా ఉండేవి. We read in Exodus chapter 35 verse 4 to 9 that whosoever is of a willing heart, let him bring it an offering of the Lord. నిర్గమాకాండం Go ahead, brother. Say the reference one second, brother. Exodus chapter 35 4 to 9. చూడండి, 35వ అధ్యాయం నిర్గమాకాండం 4 నుంచి 9 వరకు తెలుగులో నేను చదువుతున్నాను. మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజంతో ఇట్లనే యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం బంగారు, వెండి, ఎత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణముల సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఎఫోదునకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకుని రావలెను. So we read that the people rejoiced for the opportunity to give. అక్కడ మనం చూసే సంగతి ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో వారికి అవకాశం దొరికినందువలన ప్రజలు ఆనందించారు. And they offered willingly because with the perfect heart they offered willingly to the Lord. వారికి బుద్ధి పుట్టిన ప్రకారం అంటే సంపూర్ణమైన ఇచ్చతో స్వచ్ఛందంగా దేవునికి ఇచ్చారు. Now remember, don't forget, this is over and above tithe that belongs to the Lord. These are free will offerings. ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు, ఇది దశమాంశమునకు పైగా ఉన్నది, బుద్ధి వచ్చినట్లుగా స్వచ్ఛందంగా స్వేచ్ఛార్పణ పూర్వకంగా వారు అర్పించారు. And there is another mode of giving that they were required to give is the upkeep and maintenance of the temple. చూడండి, మరొక అంశంలో వారు ఇవ్వవలసిన అర్హత లేకపోతే బాధ్యత కలిగి ఉన్నారు. అదేమిటంటే దేవుని మందిర నిర్వహణ కొరకు, దేవుని మందిర పని కొరకు వారు ఇవ్వవలసిన సందర్భం ఉన్నది. The Lord gave them the instruction that they shall give half a shekel after the shekel of the sanctuary. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక షెకెలు ఆ యొక్క పరిశుద్ధ మందిరము నిమిత్తం ఇవ్వబడాలి అని. The rich shall not give more and the poor shall not give less, it says. అక్కడ చెప్పబడింది ఏంటంటే ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, దరిద్రుడు తక్కువ ఇవ్వకూడదు. Everybody must give half a shekel for maintaining and upkeep of the temple.
దేవుని మందిర నిర్వహణ నిమిత్తం హాఫ్ ఎ షెకెల్ అనే వాళ్ళు అందరూ కూడా ఇవ్వాలి. So Israelites were required to give 3 ways. ఇశ్రాయేలీలు 3 మార్గాల్లో దేవునికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. Number 1 is the tithes that belongs to the Lord. మొట్టమొదటిది దేవునిదైన దశమాంశము దేవునికి ఇవ్వాలి. Number 2 is the free will offerings as and when necessities came up. ఎప్పుడైనా అత్యవసరాలు ఏర్పడినప్పుడు స్వేచ్ఛార్పణలు స్వచ్ఛందంగా ఇవ్వాలి. And number 3 is a taxation tax that everybody should equally give half a shekel for the maintenance of the temple. సుంకం వలె దేవుని మందిరం యొక్క నిర్వహణ నిమిత్తం హాఫ్ షెకెల్ అందరూ ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. Okay, this is what happened in the Old Testament. We very quickly looked at what has happened in the Old Testament time. మనము పాత నిబంధనలో ఇది సంభవించింది. పాత నిబంధనలో ఏం జరిగిందో చాలా త్వరితగతిని మనం చూసాం దాన్ని. When we come to the New Testament, మనం నూతన నిబంధనకు వస్తే the Lord Jesus Christ himself approved the giving. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇచ్చే విషయాన్ని ఆయన నిర్ధారించారు లేదా ప్రోత్సహించారన్న సంగతి మనం చూడవచ్చు. Matthew 23 verse 23. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే The Lord Jesus said, these things that you ought to have done without leaving the others undone. Meaning, he was talking to the people saying that you are giving tithe, but you are forgetting other important things in the spiritual, their spiritual walk. చూడండి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అన్న మాటలో ఉన్న అర్థం ఏంటంటే, మీరు వీటిని చేస్తున్నారు కానీ చాలా ముఖ్యమైన సంగతులు, అవసరమైన సంగతులు విడిచిపెడుతున్నారు, అవి ఇవి కూడా చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉద్ఘాటన అయి ఉన్నది. The Lord was not condemning the tithe, but he was encouraging them not to forget other important things in spiritual life. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దశమ భాగాన్ని ఖండిస్తున్నట్టు కాదు కానీ ఆత్మ సంబంధమైన ఇంకా ఉన్నతమైన సంగతులను మీరు చేయవలసిన వారుగా ఉన్నారని వారిని ప్రోత్సహిస్తున్నారు. If you, those who are listening to me, if you are a person who is giving to the Lord, ఎవరైనా ఈ మాటలు వింటున్న వారు, మీరు ప్రభువుకి ఇచ్చేవారు ఎవరైనా ఉంటే, you cannot ignore other responsibilities of life in your spiritual life. And so just simply because I give money doesn't mean that you can ignore other things. నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి ఇంకా ఆత్మ సంబంధమైన అనేక సంగతులు నేను నిర్లక్ష్యం చేయొచ్చు అనే భావం ఎంత మాత్రం లేదు. డబ్బు దానికి ఏమాత్రం సరిపడదు. There are many Christians in this world, even some I know personally, they are good givers, but they ignore other spiritual life. చాలా మందిని నేను వ్యక్తిగతంగా ఎరిగిన వారు ఉన్నారు, వాళ్ళు చాలా దాతృత్వం కలిగిన వారుగా ఉన్నారు కానీ అనేక ఆత్మ సంబంధమైన విషయాలను వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. When the Lord Jesus Christ sent his disciples out, he specifically told them not to be concerned about their material needs. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను ఈ లోకంలోనికి పంపించినప్పుడు వారితో సుస్పష్టంగా చెప్పిన సంగతి ఏమిటంటే, ఈ లోక సంబంధమైన విషయాల పట్ల మీరు చింత కలిగి ఉండని అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. The Lord did not say, not because he doesn't care about the disciples. ప్రభు శిష్యుల పట్ల ఏ విధమైన బాధ్యత లేని వాడిగా ఈ మాట చెప్పలేదు. But he knew the Lord's people will provide for their needs wherever they went. ఆయన ఎరుగును దేవుని ప్రజలు వారు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారి యొక్క అవసరాలు వారి ద్వారా తీర్చబడతాయనే సంగతి దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. In Mark chapter 6 and Luke chapter 10, we read that wherever the disciples went, their needs were taken care by other people. మార్కు సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం, శిష్యులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడున్న పరిశుద్ధులు లేదా దేవుని పిల్లలైన వారి ద్వారా వారి అవసరాలు తీర్చబడ్డాయి. So that is what the Lord Jesus Christ taught when he was here on this earth. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండగా ఆయన దీన్ని బోధించినట్టుగా మనం చూస్తాం. Now let's look at the first century Christians for a moment. ఇప్పుడు మొదటి శతాబ్దానికి సంబంధించిన క్రైస్తవులను కొద్ది క్షణాలు ఆలోచిద్దాం. Very little is mentioned about giving or money in the book of Acts. Very little. Some references, but not much. అపోస్తల కార్యాల గ్రంథంలో చాలా స్వల్పంగా ఇచ్చే విషయంలో రాయబడ్డాయి. But in Acts chapter 2 verse 44 and 45,
అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44-45 వచనాలు మనం చూస్తే we see a fundamental principle of believers taking care of one another by giving. పునాది సత్యముగా ఆ దినాల్లో ఉన్న విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు తీసుకుంటున్న బాధ్యత మనకి అక్కడ కనబడుతుంది. They made sure nobody among them were lacking anything in their lives. వారి జీవితంలో అక్కరగా కలిగిన వారు ఎవరూ లేరు అన్న మాట మనం చూస్తాం వారి మధ్యలో. As we read there, we see that they went to the extent of selling their own property to take care of one another. చూడండి, అక్కడ జరిగిన సంభవాన్ని మనం చూస్తే ఒకరి యొక్క అవసరాలు మరొకరు పంచుకునే విషయంలో ఎంత విపరీతంగా వాళ్ళు వెళ్ళారనంటే వారు స్వార్జితాలను అమ్మేశారు. This is a principle that the first century church believed and practiced. మొట్టమొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులు సంఘము నమ్మి ఆచరించిన ఒక సూత్రము నియమము. In 21st century, this principle is completely forgotten. 21వ శతాబ్దంలో ఈ యొక్క నియమం పూర్తిగా మర్చిపోయారు. There may be people, brothers and sisters, suffering in your local assembly, but we don't take care of them. మీ స్థానిక సంఘములోనే చాలా మంది విశ్వాసులు చాలా బాధపడుతున్నప్పటికీ కూడా మీరు ఎంత మాత్రం వారిని పట్టించుకోరు, వారి అవసరాల్లో పాల్గొనరు. The Lord doesn't tell us to sell our property and give it to them, but we have a fundamental responsibility to meet their basic needs and not allow them to suffer. చూడండి, ప్రభు మనల్ని మన ఆస్తి అమ్మేసి వారికి ఇచ్చేయమని చెప్పట్లేదు, కానీ వారు కనీసం అవసరాలు తీర్చవలసిన నైతికమైన బాధ్యత మన మీద ఉంది. వారు శ్రమ పడకుండా, ఇబ్బంది పడకుండా కొంత పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నది. So that principle cannot be forgotten. Today it is not done in many places. ఆ యొక్క నియమాన్ని మనం మర్చిపోకూడదు, కానీ చాలా ప్రాంతాల్లో ఇది జరగట్లేదు. In book of Acts, we also read that the disciples were traveling back and forth in different places from city to city. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తే శిష్యులు ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి అలాగ వారు ప్రయాణం చేయడం మనకి కనబడుతుంది. Who do you think took care of their needs? మీరేమనుకుంటున్నారు? ఆ సంచరిస్తున్న శిష్యులకు సహాయం చేసింది, వారి అవసరాలు తీర్చింది ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీరు? It is very obvious that their needs were met by other Christians wherever they went. ఇది చాలా సులువుగా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న సహోదరులు లేదా క్రైస్తవుల ద్వారా వారి అవసరాలు తీర్చబడ్డాయి. There is an interesting story in the book of Acts that we read about the barbarians of the city of Malta show kindness to Paul and others when they were in trouble. చూడండి, మాల్టా అనే ఆ దీవి యొద్ద అక్కడున్న అడవి జాతి వారు పౌలు వారి బృందము చాలా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క అవసరాలు తీర్చినట్టుగా వారు దాతృత్వం చూపించినట్టుగా మనం చూడగలుగుతాం. Remember, these are not Christians. They were just normal people, but they had the heart of giving. We read that in Acts 28 verse 12. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో మనం చూస్తాం వారు క్రైస్తవులు కాదు, వారు అయినప్పటికీ కూడా వారికి కూడా ఆ దీపవాసులు మెలోతులో ఉన్నవారు పౌలుకి సహాయం చేసినట్టుగా మనం చూడొచ్చు. We also read in Acts chapter 11 verse 28 to 30 that when there was a famine in Judea, believers sent relief by the hands of Paul and Barnabas. 11వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో మనం చూస్తే యెరూషలేములో సంభవించిన ఆ యొక్క కరువు నిమిత్తం పౌలు బర్నబా ద్వారా వారికి సహాయాన్ని పంపించినట్టుగా మనం చూడవచ్చు. So throughout the book of Acts, in the first century church, although there is not direct references to giving, we see them practicing it throughout their life. ఇవ్వడం గురించిన నేరుగా ఇవ్వబడిన లేఖనాలు లేనప్పటికీ కూడా ఆ ఇచ్చే అంశాన్ని వారు ఆచరించినట్లుగా అనేక అంశాలు మనం అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూడవచ్చు. Now the question remains, is there any teaching on giving in the New Testament? ఇప్పుడు ప్రశ్న అలాగే మిగిలి ఉంది, నూతన నిబంధనలో ఇచ్చే విషయం మీద ఏదైనా బోధ ఉన్నదా?
James and Jude did not mention about finances at all in their writings. యోధా గాని యాకోబు గాని వారి యొక్క లేఖనాల్లో ఇచ్చే విషయంలో ఏ మాత్రం కూడా రాయలేదు. Peter exhorts to be hospitable one to another without grumbling in 1 Peter chapter 4 verse 9. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో సణుగు కొనక ఆతిథ్యం ఇవ్వమని పేతురు చెప్పినట్టుగా మనం చూస్తాం. Peter also warns elders against dishonest gain in 1 Peter chapter 5 verse 2. 5వ అధ్యాయము 2వ వచనం మొదటి పేతురు పత్రిక ప్రకారం దుర్లాభాపేక్ష లేకుండా ఉండాలి అని పెద్దలను హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. Paul refers to finances in 3 chapters out of 100 chapters he wrote. 100 అధ్యాయాలు రాసిన పౌలు 3 అధ్యాయాల్లో మాత్రమే ఇచ్చే విషయం గురించి అపోస్తలుడైన పౌలు రాసినట్టుగా మనం చూడవచ్చు. Those are found in 1 Corinthians. We will go there in just a moment. అవి మొదటి కొరింథీ పత్రికలో మనకు కనబడితే కొద్ది క్షణాలు మనం అక్కడికి వెళ్తాం. And also 2 Corinthians we read. 2వ కొరింథీలో కూడా ఈ అంశాలు మనం చూడవచ్చు. Those 3 chapters are 1 Corinthians chapter 9 verse 2, 2 Corinthians chapter 8 and 9. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఈ యొక్క ఇచ్చే విషయంలో అపోస్తలుడైన పౌలు తన లేఖనాల్లో రాసినట్టుగా మనం చూడవచ్చు. For the remaining few minutes before us, we will go through that a little more in detail. చూడండి, మన ఎదుట ఉన్న ఈ యొక్క సమయాన్ని ఈ భాగంలోనే కొంత సవివరంగా ఆలోచిద్దాం. Brother, if you could read 2 Corinthians chapter 8 verse 1 to 9. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9 వరకు మనం చదువుకుందాం. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాము. తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టను అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా వృద్ధి పొందినట్లు చూచుకొనండి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. బ్రదర్ వావర్. Okay, brother, you also one more verse, chapter 9 verse 2. 9వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చదువుకుందాం. సేమ్ బుక్ బ్రదర్. Same book, chapter 9 verse 2. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. Paul is teaching in this passage based on the character and behavior and giving character of the Macedonian church. మాసిదోనియా సంఘం వారు ఇచ్చే విషయంలో వారు కొన్న సౌశీల్యాన్ని, వారి యొక్క గుణ లక్షణాలని వివరిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. There are 8 principles Paul brings to our attention in this passage. ఈ భాగములో 8 నియమాలు, సూత్రాలు అపోస్తలుడైన పౌలు బయటికి తీసుకొస్తున్నాడు.
First of all, he says here, they gave sacrificially. మొట్టమొదటిగా వారు త్యాగభరితముగా వారు ఇచ్చారు. What does the word sacrificial means? అసలు ఆ సమర్పణ లేకపోతే త్యాగము అంటే దాని భావం ఏంటి? That doesn't mean if I have 100 rupees and I need 90 for my personal needs, the remaining $10 rupees left over, I give it to the Lord. That's not what it means. నా దగ్గర $100 ఉన్నాయి, దాంట్లో $90 నేను ఉంచుకొని $10 మిగిలినాయి అవి ప్రభుకి ఇచ్చినట్లయితే లేదా దేవునికి ఇచ్చినట్లయితే అది సాక్రిఫైస్ కాదు, అది త్యాగం కాదు. It simply means even if I have to cut back on my personal needs, if I have to give it to the Lord, then I give to him and cut back on my own, and that is called sacrificial giving. నా అవసరాలు ఉన్నప్పటికీ నా అవసరాలను తగ్గించుకుని దానికి మించి నేను ప్రభు పనికి ఇవ్వగలిగితే దాన్ని త్యాగపూరితమైన దాతృత్వం ఇవ్వడం అంటారు. Okay, here we read about Macedonians. They were in deep poverty. వారు కడు పేదరికములో ఉన్నారు అని మాసిదోనియా కోసం రాయబడింది. These were not rich people. వారు ధనవంతులు కాదు. But they were abounding in the riches of their liberality, it says. చూడండి, నిరుపేదలైనను వారి దాతృత్వంలో బహుగా విస్తరించిరి. Many people have the excuse saying that I am very poor, so I don't have to give. చాలా మంది ఏమంటారంటే మేము పేదవాళ్ళమండి, మా దగ్గర ఏముంటది, మేము ఇవ్వలేమంటారు. The Lord Jesus Christ was at the temple looking at a poor woman putting 2 mites, and he appreciated it. యేసుక్రీస్తు వారు ఆ కానుకల పెట్టి వద్ద కూర్చొని అక్కడ వేస్తున్న వారిని చూసినప్పుడు ఒక పేద విధవరాలు వేసిన 2 కాసులను చూసి ఆయన దాన్ని మెచ్చుకున్నాడు. It is not the amount of giving, it is your heart of giving. ఇచ్చే డబ్బు యొక్క పరిమాణం కాదు, ఇచ్చే హృదయం యొక్క దాతృత్వాన్ని ప్రభు చూస్తాడు. So the people of God in Macedonia, they were giving sacrificially in their practice of giving. చూడండి, మాసిదోనియా సంఘం వారు ఎలా ఇస్తున్నారంటే చాలా దాతృత్వంగా ఇస్తున్నారు, త్యాగపూరితంగా ఇస్తున్నారు. Principle number 2, they gave spontaneously. వారు ఎడతెగగా ఇచ్చారు, లేకపోతే స్వచ్ఛందంగా ఇచ్చారు. Spontaneous giving means if I come across an immediate need of a brother or a sister or an assembly, I react to it and then give immediately based on that need. చూడండి, స్వచ్ఛందంగా లేకపోతే అత్యధికంగా ఇవ్వడం అంటే దాని భావం ఏంటంటే ఒక సహోదరుడు గాని ఒక సంఘంలో ఉన్న వ్యక్తి గాని ఒక అవసరత ఏర్పడినప్పుడు నేను చూసిన వెంటనే నా హృదయం కదల్చబడి దానికి అనుగుణంగా నేను ఇచ్చే విషయాన్ని ఇవ్వడం అంటారు. Yes, it is something that is done to meet an urgent need that came up unexpectedly. చూడండి, ఆకస్మికంగా వచ్చిన అత్యవసరాన్ని మనము దాన్ని చూసి స్పందించి ఇవ్వడం అనేదాన్ని ఆ యొక్క దాతృత్వంతో కూడిన ఇవ్వడం అని మనం చెప్పవచ్చు. And principle number 3 is they gave spiritually. వారు ఆత్మీయంగా ఇచ్చారు అన్న మాట మూడోదిగా మనం చూడొచ్చు. They themselves gave themselves to God. We read there. అక్కడ రాయబడింది మొట్టమొదటగా తమ్మును తామే దేవునికి ఇచ్చుకున్నారు అన్న మాట అక్కడ రాయబడింది. So like I said before, it is possible that someone can give money, other material things, but not submit their life fully to the Lord. చూడండి, మనం ఇందాక ఆలోచించినట్టుగానే కొంతమంది భౌతికమైన వస్తు సంపాద్యాలు డబ్బులు దేవునికి ఇచ్చే దాతృత్వం కలిగి ఉంటారు, కానీ ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన విషయాలు వారు నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు. So in our financial and other giving, we should also spiritually give ourselves fully submit to the Lord. చూడండి, మనము భౌతికంగా డబ్బు రూపంలో దేవునికి ఇవ్వడమే కాదు, కానీ మనమే ప్రభువుకి సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఇచ్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. And the next one we read, the principle is we must give secretly. చూడండి, రహస్యంగా ఇవ్వాలి అన్న మరొక సూత్రం నియమం కనబడుతుంది. How do we give secretly in 21st century? 21వ శతాబ్దంలో
రహస్యంగా ఇవ్వడం ఎలా సాధ్యం? The Lord Jesus said in Matthew chapter 6, verse 3 and 4, you must Matthew- give secretly what your right hand does, the left hand should not know. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మనం చూస్తే మీ యొక్క కుడి చేయికి ఇచ్చినది ఎడం చేయికి తెలియకుండా ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. So what does the Lord mean by using the word secretly? అక్కడ మీరు రహస్యంగా ఇవ్వండి అని ప్రభువు చెప్పిన ఆ మాటకు ఆయన భావం ఏంటి? If I write a check and put it in the offering, ఒకవేళ ఒక చెక్ రాసి ఆఫరింగ్ బాక్స్ లో నేను వేస్తే at least the treasurer of that assembly will see what I gave. ఆ యొక్క డబ్బు నిర్వహించే ఆ నిర్వాహకుడికైనా నేను ఏమి ఇచ్చానో సంగతి అర్థమవుతుంది. So it is not secret at that point. అది రహస్యంగా ఇచ్చినట్టు మాత్రం కాదు. So what did the Lord mean secretly? మరి ప్రభువు రహస్యంగా ఇవ్వండి అని చెప్పిన దాంట్లో ఆయన యొక్క భావం ఏంటి? So it simply the Lord was referring to more of an attitude of your heart when you give. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవిచ్చే సందర్భాల్లో నీ హృదయం యొక్క వైఖరి ఆయన చూడాలనుకుంటున్నాడు. Because there are many people who give today for the purpose of publicity or fame. చాలా మంది ఈ దినాల్లో ఇచ్చేవారు ఎలా ఉన్నారంటే వారి పేరు నిమిత్తం, వారి ప్రాపకం నిమిత్తం ఇచ్చేవారు ఉన్నారు. Yeah, I will try to give little more than brother Chiranjeevi to let everybody know I give more than him. చూడండి, చిరంజీవి కంటే నేను కొంత ఎక్కువ ఇస్తే అతని కంటే నేను ఎక్కువ ఇస్తున్నాను సంగతి అందరికీ తెలియాలి అని నేను భావించి ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. That is the heart that the Lord is talking about when he says secretly. ప్రభువు యేసుక్రీస్తు వారు నీవు కుడి చేతితో ఇస్తే ఎడం చేయి తెలవకూడదని చెప్పిన సంగతిలో వారి యొక్క హృదయం యొక్క వైఖరి నిగూఢంగా ఉంది. So we can give secretly even today. Yes, we can. ఈ దినాల్లో కూడా మనం రహస్యంగా ఇవ్వవచ్చు. The Lord is looking at the heart of the giver, why the reason for giving. ప్రభు ఇచ్చేవారి యొక్క హృదయాన్ని చూస్తున్నాడు, ఆ యొక్క హృదయం యొక్క వైఖరిని చూస్తున్నాడు. Brother, it's almost 8 o'clock. What time should I stop? Please take more time, or 10 minutes together. No problem. Okay, we will. Okay. And the Close next, sorry, go ahead. Close this subject. Okay, 8 points. Okay. Complete the topic, brother. Afterwards, they will see the in YouTube. Even if they left now, they will search and see the YouTube. Okay, very good. The next principle that we see is give voluntarily, it says in this passage we read. మనం చదివిన ఈ భాగములో మీరు స్వచ్ఛందంగా ఇవ్వాలి అన్న మాట కూడా మనం చూస్తున్నాం. Some people give because of the outside force. కొంతమంది ఎలా ఇస్తారంటే బయట నుంచి వచ్చిన ఒత్తిడిని బట్టి ఇస్తుంటారు. The elders in the assembly will announce there is a need, everybody need to give. అక్కడున్న సంఘ పెద్దలు బహిరంగంగా ఒక ప్రకటన చేస్తారు, ఏంటంటే ఆ అవసరత నిమిత్తం మీరు అందరు ఇవ్వాలని చెప్తారు. So some people will say, oh, this man asked, so I have to give. ఈ వ్యక్తి అనౌన్స్ చేశాడు, అడిగాడు, మొత్తం మీద నేను ఇవ్వాలి అని కొంతమంది అనుకుంటారు. I really don't want to give, but I should give because he asked. అసలు నా హృదయంలో ఇవ్వకూడదని ఉంది, కానీ ఆయన అడిగాడు కాబట్టి తప్పదు, ఇవ్వకపోతే బాగోదు అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. No, that is not how these brothers gave in Macedonia. మాసిదోనియాలో ఉన్న సహోదరులు ఆ విధంగా ఇవ్వలేదు. They gave voluntarily without any force. వారు బయట నుంచి వచ్చే ఒత్తిడిలోంచి వాళ్ళు ఇవ్వలేదు, కానీ స్వచ్ఛందంగా ఇచ్చారు. Irrespective of the amount of giving, ఇచ్చేది ఎంత అన్నది కాదు, we are commanded to give voluntarily without grudging or without any necessity of out of necessity. చూడండి, ఇక్కడ మనము ఇచ్చే అమౌంట్ ఇచ్చే డబ్బు అమౌంట్ ఎంత అన్నది కాదు, కానీ స్వచ్ఛందంగా ఇవ్వాలి, సణుక్కోకుండా ఇవ్వాలి. And the next principle is give cheerfully. All these are in this passage we read together. So I'm not going back, but it's in there. మనం చదివిన భాగాల్లో ఇవన్నీ ఉన్నాయి. సంతోషంగా ఇవ్వాలి అన్న మాట చూస్తున్నాం.
very cheerfully, joyfully giving. ఆనందంగా సంతోషంగా ఇవ్వడం. We read about the Israelites when they were making their free will offering. We read one verse, the people were rejoicing that they were able to give. చూడండి, ఆ వారు ఆ యొక్క టబర్నాకిల్ తయారు చేస్తున్నప్పుడు, ప్రత్యక్ష గుడారం తయారు చేస్తున్నప్పుడు వారు దేవునికి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నందుని బట్టి వాళ్ళు సంతోషంగా ఇచ్చారు. Let me ask you, when you give, are you giving rejoicingly? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ఇచ్చినప్పుడు ఆనందంగా ఇస్తున్నారా? We must give cheerfully. మనం సంతోషంగా ఇవ్వాలి. And when we talk about, we won't take time to read it. In Philippians 4:18, we read that we must give worshipfully. ఫిలిప్పీ పత్రిక 4:18 మనం చూస్తే ఆరాధన పూర్వకంగా ఇవ్వాలి. Listen to me very carefully. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. Giving is an act of worship. ఇవ్వడం అనేది ఆరాధన కార్యక్రమం లాంటిది. ఇట్ ఈస్ an action. ఇది ఒక కార్యం. Yes, it is a sweet smelling aroma of sacrifice and well pleasing to God. దేవునికి మనోహరమైన సువాసన అనుగ్రహించే సువాసన ప్రీతికరమైనది అని మాట రాయబడింది. When we give lovingly, cheerfully, voluntarily, as we look together to the Lord, it is a sweet smelling worship and aroma to God himself. ఆనందంగా, సంతోషంగా, దాతృత్వంతో, స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా మనం ఇస్తే అది దేవునికి మనోహరమైన సువాసనగా ప్రీతికరముగా ఉంటుంది. So we must give worshipfully to the Lord. దేవునికి ఆరాధన పూర్వకంగా మనం ఇవ్వాలి. Have you ever wondered why assemblies take offering during the worship meeting? ఎప్పుడైనా ఆరాధన కార్యక్రమంలో సంఘాలు ఎందుకు ఈ యొక్క కానుకలు పడతాయో ఎప్పుడైనా ఆలోచించావా? The offering is part of our worship. ఆరాధనలో ఒక భాగమే మన యొక్క కానుకలు అని మనం తీసుకుంటాం. That is one reason many assemblies around the globe take an offering at the time of worship, because it is part of our worship. ప్రపంచమంతటా కూడా మన సంఘాలు ఆరాధనలోనే ఈ యొక్క కానుకలు స్వీకరించడం అనేది ఆరాధనలో ఒక భాగంగా మనం భావించి దాన్ని కొనసాగిస్తున్నాం. When you come to worship, you must come prepared to give in worship, worshipfully give it to the Lord also. ఒకవేళ ఆరాధనకు సిద్ధపడిన వస్తున్నట్లయితే ఆరాధనలో ఈ భౌతికమైన కానుకలు కూడా మనం అర్పించడానికి సిద్ధపడి రావాలి. And the point number 8 here is the Macedonian believers, they give liberally. చివరి అంశం ఏంటంటే మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు వారు దాతృత్వంగా ఇచ్చారు. But don't forget the fact they were extremely poor people. మర్చిపోవద్దు, వారు నిరుపేదలైన వారు. They were in deep poverty, it says. ఒక రకంగా చెప్పాలంటే వారు నిరుపేదలు. But all these principles we look together was the basic principles by their giving. ఇక్కడ రాయబడినవన్నీ మనం చూస్తే వారి ఈ యొక్క నియమాలు, ఈ సూత్రాలన్నీ కూడా దాతృత్వంతో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. What a principle of giving in the New Testament. నూతన నిబంధనలో దేవునికి ఇవ్వాలి అనే విషయంలో ఎలాంటి నియమాలు ఉన్నాయో మీరు చూడండి. So there are few more points which I will not take now. I will simply say those points and we will come to the conclusion in a moment. కొన్ని నిమిషాల్లో మరికొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని జస్ట్ నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. Paul himself did not ask for money for his own life. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తన కొరకు ఎన్నడూ డబ్బు అడగలేదు. But he always reminds other believers of their failure in supplying to the needs of others. కానీ అపోస్తలుడైన పౌలు ఇతర విశ్వాసులు, మిగిలిన విశ్వాసులకు లేదా సేవకులకు సహాయం చేసే విషయంలో వాళ్ళు ఎలాగో వైఫల్యం చెందారు అన్న సంగతి వారికి గుర్తు చేసేవాడు. Paul also talk about the support of workers in his writings. అపోస్తలుడైన పౌలు తన యొక్క వ్రాతల్లో దేవుని పనివారికి ఏ విధంగా సహాయం చేయాలో అన్న విషయాలు రాశాడు.
how to provide for the Lord's servants who are serving him. Paul makes it very clear. అపోస్తలుడైన పౌలు దేవుని సేవ చేస్తున్న సేవకుల యొక్క పరిచర్య నిమిత్తం ఎలాంటి సహాయం అందించాలో సుస్పష్టంగా రాశాడు. So in summary, సారాంశముగా biblical principle of giving is the following. దైవ క్రమం లేఖనానుసారంగా ఇవ్వబడిన ఇచ్చే విషయంలో నియమాలు. Abraham commenced it in Genesis chapter 14. అబ్రహాము 14వ అధ్యాయం ఆదికాండంలో దీన్ని ఆరంభించాడు. Jacob continued it in Genesis chapter 28. 28వ అధ్యాయంలో యాకోబు దాన్ని కొనసాగించాడు. Moses commanded it in Leviticus 27:30. 27వ అధ్యాయం 30వ వచనం లేవీకాండంలో మోషే ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు. Levites consented to it in Nehemiah chapter 10. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో లేవీలు దాన్ని ఆలోచించారు. And Malachi was convicted of it in chapter 3 verse 8. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆ విషయాల పట్ల నొచ్చుకున్నాడు, లేకపోతే దాన్ని గ్రహించగలిగాడు. The Lord Jesus Christ corrected the giving in chapter 23, Matthew 23 verse 23. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే విషయాన్ని ఆయన సరిచేశారు. Now the question remains, how much do I give in the New Testament? అసలైన ప్రశ్న ఏమిటంటే కొత్త నిబంధనలో నేను ఎంత ఇవ్వాలి? The Old Testament believers, somebody calculated, they were approximately giving about 35% of their income. పాత నిబంధన భక్తుల కోసం ఎవరో ఒక ఆయన లెక్కించారంట. వారు అన్ని నిగూఢంగా పరిశీలించిన తర్వాత 35% దేవునికి ఇచ్చేవారన్న కన్క్లూజన్ కి వచ్చారు. I'm not again telling you what percentage you should give. మరలా మీరు ఎంత శాతం ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు. If the Old Testament saints gave like three different types of giving and 35% of their income, why should the New Testament should be anything less? చూడండి, పాత నిబంధన భక్తులు 3 రకాలుగా 35% మించి ప్రభు పరిచర్య కొరకు వారు ఇస్తే, మరి కొత్త నిబంధన విశ్వాసులైన మనము దానికంటే తక్కువ ఎందుకు ఇవ్వాలి? There is no percentage given in New Testament. I agree with you. కొత్త నిబంధనలో ఇంత శాతం ఇవ్వాలని లేదు. దాంతో మీతో నేను ఏకీభవిస్తున్నాను. Tithe belongs to the Lord. You don't have to give it. It is His. దశమాంశం అనేది దేవుంది, నువ్వు ఆయనకి ఇవ్వట్లేదు, అయింది అది. In my understanding of the Lord, what the Lord has done for you and me, Christians are obligated to give more and not less than the Old Testament believers. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన భావాలను మనం నిశ్చితంగా పరిశీలిస్తే క్రైస్తవులు పాత నిబంధన భక్తుల విశ్వాసుల కంటే ఎక్కువ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందనే అంశాన్ని మనం చూడవచ్చు. I want to leave a question to you in closing. ముగించే ముందు ఒక ప్రశ్న మీకు విడిచిపెట్టాలనుకుంటున్నాను. Think about this question when you go home tonight or wherever you are. ఈ రాత్రి వేళ నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు లేదా నువ్వు ఎక్కడున్నా ఈ ప్రశ్న ఒకసారి ఆలోచించు. If God gave His best for us, దేవుడే శ్రేష్టమైనది మనకిస్తే, why not we give Him our best? మన శ్రేష్టమైనది దేవుడికి ఎందుకు ఇవ్వకూడదు? You don't have to answer that question to me. You can answer yourself to the Lord. నాకు మీరు జవాబు చెప్పనవసరం లేదు, కానీ ప్రభువుకు మీరు జవాబు చెప్పండి. May the Lord bless this study together for your heart and for our mind, and do the best for the Lord until the Lord comes. ఈ యొక్క ధ్యానము మీ హృదయాలకు మా హృదయాలకు దీవెనకరంగా ఉండును గాక. ప్రభు వచ్చేంత వరకు దేవుని కొరకు శ్రేష్టమైనది మీరు చేయాలని నా ఆశ.